అధ్యక్ష, మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇటీవల కాలంలో పేద ప్రజలకు జీవనాడైనటువంటి ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం చేస్తున్నటువంటి కుట్రల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తికి ఆ రోజు యంగ్ ఇండియా ఇచ్చినటువంటి స్ఫూర్తికి తో మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు ప్రణాళికలు చేయడం అభినందనీయం అధ్యక్ష. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పిట్టగూడు లాంటి అద్దె భవనాల్లో కులానికొకటి గురుకుల పాఠశాల పెట్టి కులాల మధ్య అంతరాలను పోషించినటువంటి వ్యవస్థను మనం చూసినాం అధ్యక్ష. దానికి విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులాల మధ్యలో అంతరాలను తొలగించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా అగ్రవర్ణాలకు చెందినటువంటి పేద పిల్లలు ఒకే రెసిడెన్షియల్ స్కూల్లో చదివితే కులాల మధ్యలో అంతరం తగ్గుతుంది, ఒక సమసమాజ నిర్మాణం కోసం ఒక అడుగు వేసిన వాళ్ళం అవుతామని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. గత బీఆర్ఎస్ హయాంలో విద్యారంగాన్ని పూర్తిగా సంక్షోభం నెట్టిండ్రు. గత హయాంలో టీచర్ల రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏ విధంగా పూర్తి స్థాయిలో విద్యను ధ్వంసం చేసినటువంటి చరిత్రను మనం చూసినాం అధ్యక్ష. దానికి విరుద్ధంగా మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే టీచర్ల రిక్రూట్మెంట్ కానీ అదేవిధంగా వారి సర్వీస్ రూల్స్ను వాళ్ళ సర్వీస్ రూల్స్ కండిషన్స్ను క్రమబద్ధీకరించడం, మరీ ముఖ్యంగా అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడం, ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి ఇటీవల కాలంలో 1000 కోట్లను ఆ యూనివర్సిటీకి ప్రకటించడం ఈ రాష్ట్రంలో విద్య పట్ల మన ప్రభుత్వం తీసుకున్నటువంటి శ్రద్ధకు ఇది నిదర్శనంగా కాబోతుంది అధ్యక్ష. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పట్ల తల్లిదండ్రులందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో తమ పిల్లలను చదివించి భవిష్యత్తులో ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో వారి పిల్లలకు దానిలో ప్రవేశం కల్పించాలి. దానికి బేస్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను త్వరితగతిన వాటి నిర్మాణం పూర్తి చేసి క్లాసులు ప్రారంభించవలసిందిగా యావత్ తెలంగాణ సమాజం అంతా ఎదురుచూస్తుంది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పటిలోగా ఈ తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభమైతే మీ ద్వారా సభ ముందు ఉంచాలని మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఇటీవల కాలంలో మా చొప్పదండి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతోటి రుక్మాపూర్ గ్రామంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సంబంధించి శంకుస్థాపన కూడా మేము పూర్తి చేసుకున్నాం. మా నియోజకవర్గంలోనే ఇంతవరకు కనీసం ఒక డిగ్రీ కాలేజ్ లేనటువంటి సందర్భం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇటీవల ముఖ్యమంత్రి గారు మా చొప్పదండి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి బడ్జెట్ సంబంధించినటువంటి నిధులు కూడా చేసింది. వాటిని కూడా తొందరలో ప్రారంభించవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇది సందర్భం కానప్పటికీ కూడా మా నియోజకవర్గంలో ప్రసిద్ధమైనటువంటి కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ లక్షలాది మంది భక్తులు నిత్యం వస్తుంటారు. శబరిమల తర్వాత ఆ స్థాయిలో మాలలు ధరించి అక్కడ మాల విరమణకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు అధ్యక్ష. దానికి సంబంధించి అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఇతర సౌకర్యాలు లేవు. ఒకటి కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులు మధ్యలో ఆగిపోయినాయి. ఆ కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులు పూర్తి చేయవలసిందిగా ఈ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మీకు మరొకసారి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బాలు నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారుగా 105
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ పాఠశాలల్ని మంజూరు చేసినందుకు మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం ప్రారంభించినటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటి కూడా మరి శంకుస్థాపన జరిగినాయి. కానీ వాటిని త్వరతగిన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో గౌరవ మంత్రి గారు మరి చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యా వ్యవస్థను ఒక బృహత్తరమైనటువంటి పథకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మేమందరం కూడా హాస్టల్లో చిన్న చిన్న హాస్టళ్లలో ఉండి చదువుకున్నటువంటి వాళ్ళం అధ్యక్ష. హాస్టల్లో ఉన్నటువంటి కష్టాలు బాధలు ఇవన్నీ కూడా మనం అనుభవించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చూసినటువంటి పరిస్థితులు అధ్యక్ష, నాయకునికి ఓ కమిట్మెంటు ప్రజల పట్ల, ప్రజలు మరి ఏం కష్టాలు ఎదుర్కొంటారనే ఒక నాయకునికి ఒక కమిట్మెంట్ ఉంటుంది అధ్యక్ష. మనం చాలామందిని చూసినాం అధ్యక్ష. కానీ ఇవాళ బలహీన వర్గాల పిల్లలు మరి హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళ అధ్యక్ష ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లల అధ్యక్ష, ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని భావి తరాలకు అందించాలన్నటువంటి వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి గొప్ప అవకాశం ఒక నాయకునికి కలిగిందంటే అది ఒక్క రేవంత్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే హాస్టల్లో మనం చూసాం చాలాను భోజనాలు, ఒకటే రూమ్లో 10-20 మంది పడుకునేటువంటి విద్యార్థుల యొక్క కష్టాలు, ఇటువంటి పరిస్థితి నుంచి అన్ని చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బలహీన వర్గాల పిల్లలకు కులాల మతాల మధ్యన అంతరాయం లేకుండా అన్ని వర్గాల వారు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కలిసి చదువుకోవడం ద్వారా ఈ కులాల మధ్య అంతరాయం కూడా తగ్గిపోవడం, ప్రభుత్వం అన్ని వసతులతో కల్పించి విద్యను అందించేటువంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చి మా అన్ని నియోజకవర్గాల ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగానే మేమందరం కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ